ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవునికి ఇష్టమైనది సత్యమును అనుసరించి మనుషులందరూ రక్షణ పొంది ఉండాలి. దీనివలన సమాజంలోని మనుషులందరూ శాంతి సమాధానములు కలిగి ఉంటారు. దీనిని ప్రతి క్రైస్తవుడు ఎరిగి ఉండి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలి, విజ్ఞాపనలు చేయాలి. అధికారుల కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి. ఇది విశ్వాసి యొక్క సంపూర్ణ భక్తిని తెలియజేస్తూ ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైనది కూడా ఇదే. ఆయన అందరిని ప్రేమించి అందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టినవాడు. కావున ప్రతి క్రైస్తవుడు అందరి కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలి. ఇదే నిజమైన క్రైస్తవ భక్తి. పరిశుద్ధుడా తండ్రి, మేము అందరి కొరకు ప్రార్థించేవారముగా, ముఖ్యముగా మా దేశ అధికారుల కొరకు, నాయకుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు చేయవారము గుణనట్లు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.